వెల్కమ్ టు స్పందూస్ కిచెన్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మా ఛానల్లో పిజ్జా ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్స్ తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ నేను వేసేసుకుంటూ చెప్తూ ఉంటాను. 1 స్పూన్ ఆఫ్ ఈస్ట్ వాటర్లో నేను యాడ్ చేసేస్తున్నాను. ఓకే అండి, యాడ్ చేసేసాను. కొంచెం మిక్స్ చేసేసుకుందాం. మనం ఈస్ట్ కలుపుకున్న 1 స్పూన్ తీసేసుకున్నాం కదా వాటర్లో. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాము. పిండిలో మిక్స్ చేసేసుకొని కలిపేసుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా. ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దండి. కొంచెం ఫస్ట్ ఈస్ట్ వేసాక దాన్ని కొంచెం కలిపాక మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేస్తున్నాను నేను. ఎక్కువ కాదండి, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను షుగర్, 1/2 స్పూన్ సాల్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. పిండి మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇట్లా వేసుకుందాము. ఎంత మనం సాఫ్ట్గా పిండి కలుపుతామో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఉండాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఓకే అండి, పిండి రెడీ. ఇంతకన్నా మనం పిండి కలుపుకొని ఒక 20 మినిట్స్ అవుతుంది కదా, పక్కన పెట్టుకొని ఇలా పిండి ఇలా ఉబ్బింది అనమాట. ఇలా ఉబ్బింది. నెక్స్ట్ చికెన్ తీసేసుకున్నాను. ఇవి బటర్ వేసేసుకుందాం. మనం యాడ్ చేసేసుకుందాము. బటర్ వేసేసుకున్నానండి. కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అని. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. నార్మల్ ఫ్రై. లైట్గా ఫ్రై చేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం ఇందులో లైట్గా. లైట్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెమే అండి, లైట్గా వేస్తున్నాను. కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని మళ్ళీ కారం యాడ్ చేసేసుకుందాము. ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం మగ్గాక పసుపు వేసాక చూద్దాము. కొంచెం లైట్గా వేసాయండి కారం. నేను మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కారం మగ్గాక ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. వేస్తున్నానండి, కొంచెమే కదా చికెన్ ఉంది. లైట్గా కొంచెం వేస్తున్నాను ధనియా పౌడర్. మిక్స్ చేసేసుకుందాం. ప్రీహీట్ చేసేసుకుందాము. ఆన్ చేసేసుకుందాం. బేక్లో పెట్టేసుకుందాము. 180 డిగ్రీస్లో పెట్టేసుకుందాం. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. పెట్టేసి వైట్ పేపర్ వేసేసుకున్నాం. ఇట్లా రబ్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఇది ప్రీహీట్ చేసాం కాబట్టి బటర్ మెల్ట్ అవుతుంది. ఓకే అండి, మనం ఇలా వేసేసుకున్నాం కదా రౌండ్లో. దీన్ని ఇట్లా మొత్తం రౌండ్గా వేసేసుకుందాము. ఇట్లా రౌండ్గా వేసేసుకుందాం. స్పూన్తో ఇట్లా మనం హోల్స్ పెట్టేసేసుకుందాం. ఇట్లా మొత్తం హోల్స్ పెట్టేసుకుందాం. ఇలా అన్నీ హోల్స్ పెట్టేసుకుందాము. పీసెస్లో యాడ్ చేసేసుకుందాము. రబ్ చేసేసుకుందాం.
మొత్తం రబ్ చేసేసుకొని పెట్టేసుకుందాం. కానీ మనం ఇంకో పీసెస్ యాడ్ చేసేసుకుందాం అక్కడక్కడ వేసేసుకొని. మొత్తం పీసెస్ వేసేసుకుందాము. ఓకే అండి, మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చీజ్ యాడ్ చేసేసుకుందాము. చీజ్ కొంచెం మంచిగా వేసేసుకుందాము. ఓకే అండి, మనం ఇలా ప్రిపేర్ చేసేసాం కదా, ఇప్పుడు ఓవెన్ బేకింగ్కి పెట్టేసుకుందాం రండి. ఓకే అండి, పెట్టేసుకున్నాం కదా, మనం ఆన్ చేసేసుకుందాము. నేను ఆన్ చేసేసుకున్నాను. పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్ నుంచి తీసేద్దాం బయటికి. పిజ్జా రెడీ అయిపోయింది, మనం కట్ చేసి టేస్ట్ చేసేద్దాము. ఓకే ఓకే అండి, పిజ్జా రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందో. ట్రై చేయండి. Do like and subscribe my channel. Thank you for watching my video.